హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లివ్ ఆస్పిరెంట్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సీటెట్ గురించి. సీటెట్లో ఎలిమెంటరీ అండ్ ప్రైమరీ క్లాసెస్ ఉండే పిఆర్టీ పోస్ట్కి ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళు అంటే స్టేట్లో స్టేట్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో ఎలాగైతే మనం ఎగ్జామ్ రాయడానికి కోసం టెట్ అర్హత సాధించి ఉండాలో అలాగే సీటెట్ కూడా అలాంటి పరీక్ష స్టేట్ లాంటిదే. కేవీస్లో ఇలాంటి ఎగ్జామ్స్లో మనం అప్లై చేసి ఎగ్జామ్ రాసి జాబ్ సాధించాలంటే ముందు సీటెట్ యొక్క క్వాలిఫికేషన్ మనకి ఉండాలి. సీటెట్ మనం క్వాలిఫై అయి ఉండాలి. సో మనం ఈరోజు సీటెట్ యొక్క అది కూడా పేపర్ 1 కోసం. పేపర్ 1 అంటే 1 to 5 క్లాసెస్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం. వాళ్ళు ఇప్పుడు ఎలాగా అంటే ఏ విధంగా టెట్ క్వాలిఫై అవ్వడం కోసం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది మరియు ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనేది బ్రీఫ్గా చూద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మనం ఎగ్జామ్ సిలబస్ సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇప్పుడు సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి టోటల్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చేసి ఈ 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి టైం వచ్చేసి మనకి 2.5 hours ఉంటుంది. అంటే 150 minutes, అంటే ఒక క్వశ్చన్కి మనం 1 minute టైం చొప్పున ఇస్తారు మనకి. అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. అండ్ ఈ సిలబస్ అంతా వచ్చేసి ఎంటైర్గా మనకి 5 డివిజన్స్లా ఉంటుంది. అంటే 5 సబ్జెక్ట్స్ అనుకోవచ్చు మనం. 5 డివిజన్స్ ఉంటుంది. ఆ 5 డివిజన్స్లో ఒక్కొక్క డివిజన్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. సో ఒక్కొక్క డివిజన్ మనం లేటర్ చూసుకుందాం నెక్స్ట్ నుంచి. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. 4 ఆప్షన్స్ ఇస్తారు. క్వశ్చన్ ఉంటుంది, 4 ఆప్షన్స్ ఇస్తారు. మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓఎంఆర్ షీట్ మీద బబ్లింగ్ చేయాలి. ఈ ఎగ్జామ్ ఆన్లైన్ మోడ్ కాదు, మనకి తెలంగాణ ఏపీ టెట్ లాగా ఇది ఆన్లైన్ మోడ్ కాదు, ఆఫ్లైన్లో ఉంటుంది. సో ఓఎంఆర్ బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో కంటెంట్స్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 5 కేటగిరీస్ ఉంటాయి. మనకు సిలబస్ అంతా 5 కేటగిరీస్గా క్లాసిఫై అయి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, దీనికి 30 మార్క్స్. అండ్ లాంగ్వేజ్ 1, 2 లాంగ్వేజెస్ ఉంటాయి. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, ఒక్కొక్కటికి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. అండ్ ఎన్వైర్మెంటల్ స్టడీస్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. 30 ఈచ్ కేటగిరీ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సిలబస్ని డీటెయిల్గా బ్రీఫ్గా మనం చెప్పుకుందాం. డీటెయిల్గా సిలబస్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి చెప్పుకున్నాం కదా, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. మనం ఏపీకి తెలంగాణకి ఎలాగ సైకాలజీ చదువుతామో ఇందులో కూడా అలాగనే. సో ఇందులో 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. మళ్ళీ వచ్చేసి అది ఫస్ట్ది ఏబిసి అనుకుందాం. 3 కేటగిరీస్ని ఏబిసి అనుకుందాం. సో చైల్డ్ డెవలప్మెంట్ ప్రైమరీ స్కూల్ చైల్డ్ 15 క్వశ్చన్స్. ఈ కేటగిరీ నుంచి మనకి 15 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనం చూసుకుంటే టాపిక్స్ కొన్ని ఉన్నాయి, సబ్ టాపిక్స్ అవన్నీ చూసుకుందాం. కాన్సెప్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్. ఓకే, డెవలప్మెంట్ మనం చదువుకుంటాం కదా, మనం టెట్ చదువుకునేటప్పుడు తెలుగు స్టేట్స్లో టెట్ చదువుకునేటప్పుడు డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ చదువుకుంటాం. ఇప్పుడు మనం లెర్నింగ్తో రిలేషన్షిప్ ఏంటి, డెవలప్మెంట్ అనేది చదువుకుంటాం. అది ఫస్ట్ కాన్సెప్ట్. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, మనం డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ చదువుకొని ఉంటాం. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్. అండ్ ఫోర్త్ వచ్చేసి సోషలైజేషన్ ప్రాసెసెస్ లైక్ సోషల్ వరల్డ్ అండ్ చిల్డ్రన్, లైక్ టీచర్స్, పేరెంట్స్, పియర్స్, వీళ్ళ సమక్షంలో పిల్లలు ఎలా సోషలైజ్ అవుతారు, ఏ స్టేజ్లో ఎవరితో ఎక్కువ సోషలైజేషన్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఇలాంటివన్నీ ఈ టాపిక్ అనమాట. నెక్స్ట్ పియాజే, కోల్బర్గ్, వైగాట్స్కీ, వీళ్ళ యొక్క సిద్ధాంతాలు, వీళ్ళ యొక్క కన్స్ట్రక్ట్స్ అండ్ క్రిటికల్ పర్స్పెక్టివ్స్, ఇవి చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా కాన్సెప్ట్స్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్రిటికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద కన్స్ట్రక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్
మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ మనం హోవర్డ్ గార్డ్నర్ యొక్క బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం చదువుకుంటాం కదా, అదే మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్. అండ్ లాంగ్వేజ్ అండ్ థాట్ చదువుకున్నాం. అండ్ జెండర్ యాజ్ ఏ సోషల్ కన్స్ట్రక్ట్, జెండర్ రోల్స్, జెండర్ బియాస్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్. ఇది మనం ఈ టాపిక్ ఇంకా చదువుకుంటాం. ఇంకా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అమాంగ్ లెర్నర్స్, అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ డైవర్సిటీ ఆఫ్ లాంగ్వేజ్, caste, gender, community, religion, etc. నెక్స్ట్ వచ్చేసి డిస్టింక్షన్ బిట్వీన్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, స్కూల్ బేస్డ్ అసెస్మెంట్, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, పర్స్పెక్టివ్ అండ్ ప్రాక్టీస్, formulating appropriate questions for assessing readiness levels of learners, for enhancing learning and critical thinking in the classroom, and for assessing learner. ఇవన్నీ వచ్చేసి కేటగిరీ ఏలో 15 మార్క్స్ ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక 5 మార్క్స్ వచ్చేసి ఇంకో కేటగిరీ, బి కేటగిరీ, సెకండ్ కేటగిరీలో ఉన్నది, అది చూద్దాం. కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఇది 5 క్వశ్చన్స్ అనమాట. ఓకే, అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి. ఇంకా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే అన్ని రకాల మనం చిల్డ్రన్ ఇంక్లూడ్ అయి ఉంటారు కదా, సో వాళ్ళందరినీ మనం వాళ్ళ యొక్క డైవర్సిటీని మనం అడాప్ట్ చేసుకునేగలిగేలా ఈ మెథడ్స్ ఇవన్నీ చదువుకోవాలి మనం. సో అడ్రస్సింగ్ లెర్నర్స్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఇంక్లూడింగ్ డిసడ్వాంటేజ్డ్ అండ్ డిప్రైవ్డ్, సెకండ్ టాపిక్ ఇందులోని. అడ్రస్సింగ్ ద నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిఫికల్టీస్, ఇంపైర్మెంట్ ఎట్సెట్రా. థర్డ్ టాపిక్ వచ్చేసి అడ్రస్సింగ్ ద టాలెంటెడ్, క్రియేటివ్, స్పెషల్లీ ఏబుల్డ్ లెర్నర్స్. ఓకే, ఇందులోంచి మనం 5 మార్క్స్ మనం పేపర్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి లెర్నింగ్ అండ్ పెడగాజీ నుంచి ఉంటుంది. సో ఇందులో టాపిక్స్ వచ్చేసి హౌ చిల్డ్రన్ థింక్ అండ్ లెర్న్, హౌ అండ్ వై చిల్డ్రన్ ఫెయిల్ టు అచీవ్ సక్సెస్ ఇన్ స్కూల్ పర్ఫార్మెన్స్, basic process of teaching and learning, children strategies of learning as a social activity, social context of learning. And third topic వచ్చేసి child as a problem solver and a scientific investigator. And fourth topic వచ్చేసి alternative conceptions of learning in children, understanding children's errors as significant steps in the learning process. And next remaining topics are cognition and emotions, motivation, learning, factors contributing to learning, personal and environmental. సో ఈ టాపిక్స్ అనేవి ఉంటుంది. మనం వీటి గురించి డీటెయిల్, అంటే వీటిలో ఒక్కొక్క టాపిక్లోని ఉంటుంది అని చెప్పేసి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో మనం నెక్స్ట్ వీడియోస్లో చేసుకుందాం. ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సిలబస్. ఓకే, అండ్ మనకి 2 లాంగ్వేజెస్ ఉంటాయి. మనం ఫస్ట్ ఒక లాంగ్వేజ్ ఇందులో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మన స్టేట్ టెట్ లాగానే ఒక లాంగ్వేజ్ ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉండాలి సీటెట్లో. అండ్ ఇంకో లాంగ్వేజ్ వచ్చేసి ఏదైనా మదర్ టంగ్, మనం ఏ లాంగ్వేజ్తో మనం కంఫర్టబుల్ ఉంటామో ఆ లాంగ్వేజ్ మనం చూస్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లాంగ్వేజ్ 1గా మనం తెలుగు చూస్ చేసుకోవడం బెటర్, లాంగ్వేజ్ 2 మనం ఇంగ్లీష్ చూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే లాంగ్వేజ్ 1లో మనకి 2 పాసేజెస్లో ఒకటి ప్రోజ్ ఉంటుంది, ఒకటి పోయం ఉంటుంది. మనం పోయంలోని పోయం నుంచి మనకి ఒక పోయం ఇచ్చి అందులో క్వశ్చన్స్ ఇస్తే ఎక్కువ ఛాన్సెస్ మనకి ఎక్కువ అంటే కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ మదర్ టంగ్లో మనం పోయంకి ఉంటుంది. సో మన లాంగ్వేజ్ 1 తెలుగు చూస్ చేసుకోవడం బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే 2 లాంగ్వేజెస్లో ఖచ్చితంగా ఒకటి ఇంగ్లీష్ చేసుకోవాలి. లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ చేసుకోవడం వల్ల ఒక పోయం, ఒక ప్రోజ్ ఉంటుంది. మనం ప్రోజ్లో ఈజీగా ఆన్సర్ చేయగలం క్వశ్చన్స్కి కంపేర్ టు పోయం. సో దట్స్ వై మనం లాంగ్వేజ్ 1 తెలుగు చూస్ చేసుకొని లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ చూస్ చేసుకోవడం బెటర్. ఈ రెండింటికి మెథడాలజీ సేమ్ ఉంటుంది. లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2కి డిఫరెన్స్ వచ్చేసి ప్యాసేజెస్ ఉంటాయి కదా, అది మనకి ప్యాసేజెస్ టెస్ట్ చేసేటప్పుడు ప్రోజ్ పోయం అనేది లాంగ్వేజ్ 1లో ఇస్తాడు, లాంగ్వేజ్ 2లో ఓన్లీ ప్రోజ్ ఇస్తాడు. ఓకే, సో అదే ఇక్కడ చదువుకున్నాం. ఇక్కడ కంటెంట్ అంటే
ఇక్కడ నుంచి టూ లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్, ఈ 4 డివిజన్స్ క్లాసిఫికేషన్స్లో సబ్జెక్ట్స్ ఏదైనా అనుకోవచ్చు. అది తీసుకుంటే ఇక్కడ 15 మార్క్స్ కంటెంట్కి ఉంటుంది, 15 మార్క్స్ మెథడాలజీస్కి ఉంటుంది. ఈ 5కి వచ్చేసి సో ఒక్కొక్క కేటగిరీలో ఒక 15 మార్క్స్ కంటెంట్, 15 మార్క్స్ మెథడాలజీ. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్కి అయితే 2 passages, 1 prose or drama అండ్ 1 poem విత్ క్వశ్చన్స్ ఆన్ కాంప్రహెన్షన్. ఈ ఈ వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. వేటి మీద ఉండొచ్చు అంటే కాంప్రహెన్షన్ అంటే మనం అది ఎంతవరకు అర్థం చేసుకొని ఆన్సర్ చేయగలుగుతాం, ఇంకా ఇన్ఫిరెన్స్, గ్రామర్ అండ్ వెర్బల్ ఎబిలిటీ. ఓకే, ప్రోస్ ప్యాసేజ్ మేబీ లిటరరీ, సైంటిఫిక్, నెరేటివ్ ఆర్ డిస్కర్సివ్ ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ పెడగాజీ తీసుకుంటే లాంగ్వేజ్ 1 పెడగాజీ తీసుకుంటే లెర్నింగ్ అండ్ అక్విజిషన్. సెకండ్ టాపిక్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. థర్డ్ టాపిక్ వచ్చేసి రోల్ ఆఫ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్, ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ హౌ చిల్డ్రన్ యూజ్ ఇట్ యాజ్ ఎ టూల్. A critical perspective on the role of grammar in learning a language for communicating ideas verbally and in written form. Challenges of teaching language in diverse classroom, language difficulties, errors and disorders. And language skills, evaluating language comprehension and proficiency, speaking, listening, reading and writing. Teaching, learning materials, textbook, multimedia materials, multilingual resource of the classroom అండ్ రెమీడియల్ టీచింగ్. ఇది వచ్చేసి లాంగ్వేజ్ 1కి పెడగాజీ అనమాట. అండ్ లాంగ్వేజ్ 3కి కంటెంట్ చూసుకుంటే మనం అనుకున్నట్టు ఇందాకలో 2 ప్రోస్ ప్యాసేజెస్ ఉంటాయి, అన్సీన్ ప్రోస్ ప్యాసేజెస్ ఉంటాయి. అంటే అది మన టెక్స్ట్ బుక్లో ఎక్కడ చూసున్నాం, ఏదో ఒకటి ర్యాండమ్గా ఒక ప్యాసేజ్ ఇస్తారనమాట, 2 passages. ఇది వచ్చేసి ఇట్ ఈజ్ అబౌట్ డిస్కసివ్ ఆర్ లిటరరీ ఆర్ నెరేటివ్ ఆర్ సైంటిఫిక్ విత్ క్వశ్చన్స్ అండ్ కాంప్రహెన్షన్, గ్రామర్ అండ్ వెర్బల్ ఎబిలిటీ. ఇవి టెస్ట్ చేస్తారు మనకి. అండ్ ఇందులో పెడగాజీ వచ్చేసి సేమ్ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్, లెర్నింగ్ అండ్ అక్విజిషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్, రోల్ ఆఫ్ లిజనింగ్, స్పీకింగ్, ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ హౌ చిల్డ్రన్ యూజ్ ఇట్ యాజ్ ఎ టూల్, a critical perspective on the role of grammar in learning a language for communicating ideas verbally and in written form. Challenges of teaching language in a diverse classroom, language difficulties, errors and disorders. Same as language skills, evaluating language comprehension and proficiency, speaking, listening, reading and writing. Teaching, learning materials, textbook, multimedia materials, multilingual resource of classroom. అండ్ లాస్ట్ ఫైనల్ వన్ రెమిడియల్ టీచింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాథమెటిక్స్, ఇది కూడా సేమ్ కంటెంట్ 15 మార్క్స్ అండ్ మెథడాలజీ వచ్చేసి 15 మార్క్స్. కంటెంట్ వచ్చేసి మనం 1 to 5 క్లాసెస్ కోసం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి వాటిలో ఏ కాన్సెప్ట్స్ అయితే వాడు మనకి ఇచ్చుంటాడో ఆ కాన్సెప్ట్స్ ఇస్తాడు బేసికల్లీ. బేసిక్గా అవే బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ జియోమెట్రీ, షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్, solids around us, numbers, addition, subtraction, multiplication, division, measurement, weight, time, volume, data handling, patterns, money. ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ చూసుకుంటే మనకి 1 to 5 క్లాసెస్ లోపు కవర్ అవుతాయి. అండ్ మ్యాథ్స్లో పెడగాజీ వచ్చేసి 15 questions, 15 మార్క్స్ వచ్చేసి నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ or logical thinking, understanding children's thinking and reasoning patterns and strategies of making meaning and learning. Place of mathematics in curriculum, language of mathematics, community mathematics. Evaluation through formal and informal methods, problems of teaching, error analysis and related aspects of learning and teaching, డయాగ్నోస్టిక్ అండ్ రెమీడియల్ టీచింగ్. ఇవి వచ్చేసి మ్యాథ్స్ మెథడాలజీ. మనం ఇవన్నీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ లేటర్ వీడియోస్లో చేసుకుందాం. అండ్ ఈవీఎస్కి వచ్చేస్తే సేమ్ యాజ్ ప్రీవియస్ సబ్జెక్ట్స్. ఓకే, కంటెంట్ వచ్చేసి 15 questions, 15 మార్క్స్ అండ్ మెథడాలజీ వచ్చి 15 questions, 15 మార్క్స్. కంటెంట్ చూసుకుంటే ఇవి కూడా సేమ్ మనకి ఈవీఎస్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్లో ఉండదు, 3rd to 5th క్లాసెస్లో ఈవీఎస్ ఉంటాయి.
మీకు ఎన్సీఆర్టీ బుక్స్ కావాలంటే ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ సొల్యూషన్స్ అనే ఒక యాప్ ఉంటుంది. అందులో చూడండి బుక్స్ మీకు దొరుకుతాయి. మీకు అందులో ఏ బుక్స్ ఉంటున్నాయి, ఏ బుక్స్ ఉండవు. ఇంకా బుక్స్ ఇంకా చాప్టర్ వైజ్ దొరుకుతాయి, బుక్స్ వైజ్ కాకుండా. అండ్ కంటెంట్ చూసుకుంటే మనకి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్, వర్క్ అండ్ ప్లే, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఫుడ్, షెల్టర్, వాటర్, ట్రావెల్, థింగ్స్ వీ మేక్ అండ్ డూ. ఇవి కూడా వచ్చేస్తే మనకి 3rd to 5th క్లాస్ లోపు కవర్ అయిన టాపిక్స్ మనకి ఇందులో సిలబస్గా ఉంటుంది. అండ్ పెడగాజీ చూసుకుంటే కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈవీఎస్, ఇంటిగ్రేటెడ్ ఈవీఎస్, ఎన్వైర్మెంటల్ స్టడీస్ అండ్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్, learning principles, scope and relation to science and social science, approaches of presenting concepts. ఇంకా యాక్టివిటీస్, ఇంకా ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ప్రాక్టికల్ వర్క్, డిస్కషన్, సిసిఈ, టీచింగ్ మెటీరియల్స్ ఆర్ ఎయిడ్స్, ప్రాబ్లమ్స్. ఇవన్నీ వచ్చేసి మనకి పెడగాజీలోని టాపిక్స్. ఈవీఎస్లో వచ్చేసి పెడగాజీలోని టాపిక్ అనమాట. సో ఇవన్నీ మనం ఇది బ్రీఫ్ సిలబస్ ఈరోజు మనం చెప్పుకుంటుంది. నెక్స్ట్ మనం డీటెయిల్గా సిలబస్లో టాపిక్స్ లైట్గా వాటిని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం, అంటే వాటిని అర్థం చేసుకోవడం కోసం మనం చూసుకుందాం. మన ఎన్సీఆర్టీ బుక్స్ 1st to 5th క్లాస్ చదువుకుంటే సరిపోతుంది. వీటి కోసం మీకు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లో ఒకటి ఇబ్బందిగా ఉంటే ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ సొల్యూషన్స్ యాప్ తీసుకోండి, చూసుకోండి. మీకు కంఫర్ట్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ.